ప్రవీణ్ పగడాల గారిని చంపేశారని క్రైస్తవ లోకమంతా అంటుంది. కొంతమంది ఏమో యాక్సిడెంట్ లో చచ్చిపోయారని అంటున్నారు. అది చిన్న పిల్లోడు కూడా తెలుసు. ఆయన చనిపోవడం వలన క్రైస్తవ్యానికి నష్టం ఎంట్రుకంత కూడా లేదు. ఆయననే కాదు, ఇంకెంత గొప్ప సేవకుడిని చంపినా ఎంట్రుకంత కూడా నష్టము కలగదు. ఎందుకని నష్టం కలగదు అంటున్నాను అంటే, హేబేలు అప్పుడు చచ్చిపోయి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడట. ప్రవీణ్ పగడాల గారు అనేటువంటి ఆ దైవజనుడు బ్రతుకున్నప్పుడు కంటే చచ్చి సేవ చేస్తున్నాడు ఆయన. ఇక చూడండి నా బిడ్డల్లారా, ఆయన ప్రతి వర్తమానం ప్రతి హృదయాన్ని మండిస్తుంది. ఎందుకంటే దేవుడు చచ్చినోడితో కూడా సేవ చేయించుకోగలడు, హతసాక్షులతో సేవ చేయించుకోగలడు, చిన్న పిల్లలతో సేవ చేయించగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఒక సేవకుడిని చంపేస్తే సేవ ఆగదు. ఎందుకంటే ఈ దేవుడు సజీవుడు గనుక.